ఒక ప్రకాశమైన ఉదయం గాలి చెట్టుపై కూర్చున్న పిచ్చుక పోల్లీ ప్రకటన చేసింది. అడవి ప్రతిభా ప్రదర్శన రాబోతోంది. మీ ప్రతిభను చూపించండి, మనమందరం హర్షిద్దాం. సింహం నుంచి కోతుల వరకు ప్రతి జంతువు ఆనందంతో ఉరకలు వేసింది. గొంతు కలిపి కేకలేసింది, ఉత్సాహంతో మ్రోగింది. ఎల్లి ఏనుగు తన తొండాన్ని పైకెత్తి సంగీతం వినిపించేందుకు ప్రయత్నించింది. కాని అప్పుడు వచ్చిన శబ్దం వింతగా, కాస్త భయంకరంగా మారింది. ఆమె అందమైన రాగాన్ని ప్లే చేయాలనుకుంది, కాని అది గాలి బీభత్సంలా మారింది. కోతి మాక్స్ ఎగురుతూ, దూకుతూ, గిరగిరా తిరుగుతూ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. కాని అయ్యో, ఆయన తప్పిపోయి కింద పడిపోయాడు. నేరుగా నదిలో ఉన్న గబ్బిలం తలపై జిరాఫీ జినా అందరికీ జోకులు చెప్పాలని అనుకుంది. తన గొంతు సవరించుకుని మొదలైంది. కాని ఆమె గొంతు చాలా మెల్లగా, లోతుగా ఉండటంతో ఆమె చెప్పే లోపే ప్రేక్షకులందరూ నిద్రపోయారు. చార్లీ చిరుత త్రాటత్రాటా ఉరుకుతూ డాన్స్ చేశాడు. విహంగమంగా తిరుగుతూ అందర్నీ ఆకట్టుకున్నాడు. వీరత్వంతో, తేలికపాటి లయతో ప్రేక్షకులు అబ్బురపడుతూ చప్పట్లు కొట్టారు. కాల్ మొసలి మాయాజాలాన్ని ప్రదర్శించాలనుకున్నాడు. ఒక చేపను మాయ చేసి మాయమయ్యింది. కాని అయ్యో, ఆ చేప తిరిగి లేచి నేరుగా కాల్ ముక్కు మీద కూచుంది. జీబ్రా జో ఒక హాస్యభరితమైన పాట పాడింది, చంద్రుడిపై ఒక నర్తక బాబూన్ గురించి. ప్రేక్షకులు నవ్వుతూ చప్పట్లు కొట్టారు. ఆమె పాట విచిత్రమైనదైనా సరదాగా అనిపించింది. బెన్ ఎలుగుబంటి ఒక పెద్ద బంతిపై నిలబడి సమతుల్యం పాటించాలనుకున్నాడు. అతను అటూ ఇటూ వంగుతూ పడిపోతుండగా తన పంజాలు ఊపుతూ కుదురుకునే ప్రయత్నం చేశాడు. కాని గిరగిరా తిరిగి ధారాలా కింద పడిపోయాడు. శామ్ పాము తన తోకతో కొబ్బరికాయలను గాలిలోకి విసిరింది. మెల్లగా తిరుగుతూ అద్భుతంగా ప్రదర్శించింది. కాని ఒక్క కొబ్బరికాయ నేరుగా పిచ్చుక పీటు తలపై పడిపోయింది. టిమ్ తాబేలు నెమ్మదిగా స్టెప్పులు వేశాడు. ఆయన నాట్యం చాలా తేలికగా, సున్నితంగా సాగింది. ప్రతి అడుగు మరొక అడుగు. ప్రేక్షకులకు అనిపించింది, ఇతను నాట్యం చేస్తున్నాడా లేక నిలబడిపోయాడా? నక్క ఫియోనా తెలివైన ప్రశ్నలు వేసింది. కాని అవి విరామం లేకుండా ఆలోచింపజేశాయి. 4 కాళ్లు కలిగి పరుగు తీసేది కాదు. ప్రేక్షకులు మౌనంగా నిలబడ్డారు. ఇది సరదా కాదుగా. పాపీ పాండా ఫ్లిప్ చేయాలనుకుంది, కాని చాప కింద నీరులా తడబడింది. ఆమె అద్భుతంగా రోల్ చేస్తూ నేరుగా న్యాయమూర్తుల గదిలోకి పడిపోయింది. ఓలివర్ బుడ్లగూబ ఒక అద్భుతమైన ఆలోచన చేసింది, దీపాలాంటి నిప్పురవ్వలు నర్తించనివ్వాలని. కాని అతను గూబగూబ అంటూ ఉత్సాహంగా గాత్రించగానే నిప్పురవ్వలు ఒక్కసారిగా వెలివేయడం మర్చిపోయాయి. సింహం లియో, నక్క రిటా, నదిలో ఉన్న గబ్బిలం హాంక్ ఎవరు గెలిచారో నిర్ణయించలేకపోయారు. చార్లీ చాలా వేగంగా నర్తించాడు. కాని జినా చాలా సరదాగా ఉంది. ఆశ్చర్యంగా ఎవరు నెగ్గారో అర్థం కాలేదు. కాబట్టి ప్రేక్షకులే నిర్ణయించాల్సి వచ్చింది. ప్రతి జంతువు తన అభిమానిని ఎంచుకుంది. అరటి ఆకుల మీద ఓటు రాసి బుట్టలో వేసి ఎదురు చూశారు. గెలుపొందింది. అద్భుత మలుపు. ఒకరు కాదు, అందరూ గెలిచారు. ప్రతి జంతువు ప్రత్యేకమైన ప్రతిభ కలిగినదే. అందుకే బహుమతిని పంచుకోవాలని నిర్ణయించారు. సంగీతం మోగింది. అడవి ఉల్లాసంతో నర్తించింది. ప్రతి జంతువు ఉత్సాహంగా వేడుక జరుపుకుంది. ప్రతిభా ప్రదర్శన సక్సెస్. ప్రతి ఒక్కరికి అద్భుతమైన అనుభవం. గెలుపు గొప్పది, కాని ఆనందం ముఖ్యం అంటూ పిచ్చుక పోల్లీ మకరందంగా పాట పాడింది. ఒక్కొక్కరిగా జంతువులు ఆహ్ అని నిట్టూర్చి అలసిపోయినా హృదయపూర్వకంగా సంతోషంగా ఉండిపోయాయి. నక్షత్రాలు ప్రకాశంగా మెరిసి అడవి మెల్లగా నిద్రలోకి జారుకుంది. మరుసటి ఏడాది మరింత పెద్ద ప్రదర్శన అని జంతువులు ఊసేశారు. కొత్త వినోదం, కొత్త ప్రదర్శనలు పంచుకోవాలని నిర్ణయించారు. అడవిలో ఎన్నో ఆశ్చర్యాలు దాగున్నాయి. ప్రతిరోజు కొత్త సాహసమే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.